లక్షలు రుణమాఫీ చేస్తాడు చేయలేడు. మళ్ళా ఆడళ్ళకు మహిళలకు 2500 వేస్తున్నాడు వేయలేడు. ఇక ఈ రెండు అడుగుతామని వచ్చినాం మేము అంతే. కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరిని అడుగుతారు? మేము అడిగితే అంటున్నాడు అడవై అడుగుపోరట్లు. ఆడవై అడుగుంటే ఎవరైనా అడగాలి, ఏడుంటాడని అడగాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళు మెదలు మింగుతూనే ఉంటారు. మొదటి నెల మింగుతారు, మాకేడిస్తారు. వీడికి ఎందుకు వచ్చిరంటే ఇక ఇప్పుడు ఒక్కొక్క పెద్ద మనిషి చెప్తేనే వచ్చినాం కదా తోలుకొస్తే. ఆ పెద్ద మనిషి అడిగితే అడుగురు అన్నాడు. అందుకే వచ్చి ఇప్పుడు అడుగుతున్నా. ఇది చూసి ఎవరికి వచ్చిన ఆడికెళ్ళి అందుకే అంటున్నా. మరి ఇక ఈ మాట ఆపమిచ్చి గెలిపించినాం మేము. ఆ రోజు కూడా మేము చేతికేసి గెలిపించినాం. డాన్స్ చేసినవి కూడా చూపెడతా. పావన్ సూరారం మరి చిన్న శంకరంపేట సూరారం ఏం చేస్తలేరు. ఇప్పుడు దిగిపోయారు. ఏ కోట ఎక్స్పెక్ట్ చేస్తలేరు. మళ్ళీ మా రెక్కలతో చేసుకున్నాక ఏదైతలేదు. మరి 5 లక్షలు ఇచ్చిండా? 5 లక్షలు ఇస్తుండా? 5 లక్షలు లేవు, ఏది లేవు, ఏం లేవు. రైతు బంధు లేదు, రైతు బంధు వేస్తలేడు. ఆడోళ్ళకు 2500 ఇస్తాను, 2500 లేవు. మళ్ళీ ఏది ఇస్తలేడు మాకు. ఇప్పుడు ఇండ్లు ఏడు కట్టినా విడిచిపెట్టి అవి అట్లనే ఉండాలి. ఇక ఉన్న గుడిసెలు ఇప్పుకొని ఆయన చెత్త పోసుకొని విడిచిపెట్టారు. ఒట్టిగా పిల్లలు అనుకున్నాం, పిల్లలు పోసుకొని ఆపినాం, ఊరికి రైకున్నాం. ఇవరకు ఇండ్లు లేవు, ఏమి లేవు. ఎన్నటి చేస్తారో ఇండ్లు. నేను 5 లక్షలు ఇస్తా, నేను 3 లక్షలు ఇస్తాను మస్తు చెప్పిండు. ఊరికి వచ్చి మా ఊరికి వచ్చి మేము కేసీఆర్ ఈయన కేసినాం, రేవంత్కి వేసినాం. మేము రేవంత్ కేసీఆర్ గెలిపిస్తామని చేస్తుండ. మాకు ఏం చేస్తాడు? కేసీఆర్ ఉండగానే మంచిగుండే. అవు మరి కేసీఆర్ ఉండగానే మంచిగుండే. ఎట్లా అంటే మరి వచ్చేట ఎట్లా మాకు సాయం చేయాలి కదా. సాయం చేస్తే మేము ఇందాక రాకనే పోతుంది. మాకు ఏది లేక ఇందాక వచ్చినాం, పేద గురించి వచ్చినాము. మహిళలకు కొత్త పింఛన్లు పెడతామన్నారు, పెట్టలేరు. కొత్తగా కేసీఆర్ ఉన్నప్పుడు వరకు వచ్చినాయి పింఛన్లు. కొత్తగా బీడీల పింఛన్లు అప్లై చేసిన వాళ్ళే అక్కడనే అయిపోయినాయి. ఈయన రేవంత్ రెడ్డి వచ్చినప్పుడన్నా పెడతారేమో అంటే పెట్టలేరు. ఇంకా బీడీల పింఛన్లు అయిపోయినాయి. పెద్దవాళ్ళకి పెన్షన్ వచ్చేటి కూడా అవి కూడా అయిపోయినాయి. అవి కూడా ఒకటి చేయాలి కదా. ముసలి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా, అదొకటి చేయాలి. ఇంకా గృహిణీలకు కూడా ఇస్తా అన్నారు. గృహిణీలకు 500, 2000 ఇస్తా అన్నారు. అది కూడా లేదు, ఏది లేవు. చేస్తా అంటున్నారు. అదే మరి ఎప్పుడు చేస్తారని అడుగుదా కూడా వచ్చినాం. ఇవ్వట్లేదు. బస్సులు ఫ్రీ అంటున్నారు. డైలీ మేము తిరుగుతాం మా ఊర్లలో. కొంటి డైలీ ఊర్లలో పోం కదా. మామూలుగా సిటీలో వర్క్ చేసే ఉమెన్స్ కే కొత్త బస్సులు ఇస్తున్నారు. ఊరికొకటి ఇస్తారా? మేము ఏం చేస్తాం? ఎక్కడ ఏం చేస్తాం? ఒక ఊరికొకటి సేమ్ చేస్తాం మేము. చచ్చిపోయి 2 ఏళ్ళ పింఛన్ కి అప్లై పెట్టిన రూపాయి రాలే. మాకు పొలం గిలం ఎక్కువ లేదు. అది కూడా అది పడుతున్నా. రైతు బంధు పడలేదు. 2 అడ్డలు ఉంది, రైతు బంధు పడలేదు. పింఛన్ లేదు. భర్త చనిపోయిన పింఛన్ వెంటనే ఇస్తుండ్రు కదా సార్. 2 ఏళ్ళు అవుతుంది. ఈ కాలం మహిళలకు ఆడలకు అని అండ్రి 2500 లేకపోయా. మళ్ళా గ్యాస్ కి 500 అండ్రి. 500 1000 రూపాయలు కాబట్టి మరి అవి రూపాయలు లేదు, ఆటోలు లేదు. మళ్ళా డబుల్ బెడ్రూమ్లు అండ్రి. డబుల్ బెడ్రూమ్లు విలేకరులు, సర్పంచులు, ఉప సర్పంచులు వాళ్ళకేనే. మరి మాకేమది? రప్పించడేమది? నువ్వు వచ్చేం చేస్తున్నావు? నేను గెలిపించడం ఎందుకు? మేము మాకు అంతే మాట్లాడతాం. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తలేవు. రైతు బంధు వేస్తుండ. ఈయన రైతు బంధు వేస్తున్నావు. ఏమన్నా ఏం గెలిపించిన? 2500 పింఛను, 2000 పింఛను 4000 చేస్తున్నాడు. కేసీఆర్ చేసిన పింఛనే ఉంది. 2500 కూరగాయ ఖర్చు 2500 వేస్తున్నాడు. కేసీఆర్ ను కాదని చెప్పి నీకు చేయి గుర్తు కేసి నేను గెలిపిస్తాను మాకు మన ఎత్తుకున్నాం పెట్టి చేతులు ఎత్తున్నావు. ఇప్పుడు చేతులు నాకేమన్నా ఎత్తునేమో, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చునేమో,
రైతు బంద్ వేస్తున్నాయేమో అన్నిట్లో కరువే. బస్సు ఫ్రీగా అన్నావు, డబుల్ బెడ్రూమ్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ లో అన్నలకు ఉప సర్పంచ్లకు, విలేకరులకు, సర్పంచ్ తరపు నుంచి ఎవరైనా తిరిగినోనికి వాళ్ళకే ఉన్నానికి ఉన్నోడికే. మరి మాకేమది ఈతకమ్మల గుడిసే తాటికమ్మల తల్లు మేము ఉండాలి. మాది ఏమో ఓట్లు వేయించుకుంటారు. మరి మేము చేసేందుకు మాకేం బాధ అనిపిస్తుంది. ఇంత దూరం రప్పించడు ఈ మీటింగ్ పెట్టి ఇలా కనబడితే అడుగుతామని వచ్చిన మీ ఆడగా కనబడతట్లేడు. కనబడతట్లేడు మరి అడుగుతాననే వచ్చిన ఇంత దూరం ఎందుకు ఇవాళ.